హలో, నేను శేషరావు. టీనేజ్ లోపల ప్రెగ్నెన్సీ అయ్యేటువంటి అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది. ఇది చాలా డేంజర్ సిగ్నల్. యాక్చువల్గా 5%కి తగ్గాలి అనేది టార్గెట్ పెట్టుకున్నారు, కానీ 8% దాకా ఈ టీనేజ్ అమ్మాయిల గర్భం దాల్చడం అనేది రికార్డ్ అయింది. ఇది కలవరపెట్టేటువంటి అంశంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ఈ డేంజర్ సిగ్నల్ కనిపిస్తుంది. ఏంది టీనేజ్ అంటే 13 నుంచి 19, దీన్ని టీనేజ్ అంటారు. అంటే 13, 14, 15, 16, 17, 18, 19 అంటే టీన్, అది టీనేజ్. ఈ టీనేజ్లో రకరకాల కారణాలతోటి ప్రెగ్నెన్సీ అవుతున్నారు. ఇది చాలా సామాజిక అంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకనంటే టీనేజ్లో గర్భం దాలిస్తే సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. వాస్తవంగా 0 ఉండాలి, కానీ మినిమం 5% కన్నా ఉంచాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటే దానికన్నా మించిపోయినటువంటి డేటా బయటకు వచ్చింది. మరి అసలు మైనర్ బాలికలకి ప్రెగ్నెన్సీలు ఏంటి? అసలు ఇప్పుడు మామూలుగానే పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు 30 అని అంటున్నారు. 30లో అంటే చాలా ఎర్లీగా చేసుకున్నట్టు మ్యారేజ్ అని ఫీల్ అవుతున్నటువంటి రోజుల్లో టీనేజ్లో గర్భవతులు అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరగడం అనేది మరొక కోణం. మరి బాల్య వివాహాలు చేస్తున్నారా? ఆ కారణం అయితే అవుతున్నారా అని అంటే కొన్ని సంఘటనలేమో వివాహాలు కాకుండానే జరుగుతున్నాయి, మరికొన్ని ఏమో వివాహాలు చేసుకున్న కారణంగా గర్భవతులు అవుతున్నారు. వెరసి టీనేజర్స్ గర్భవతులు అవుతున్నటువంటి శాతం పెరుగుతూ ఉంది. ఇది ఆధునిక కాలంలో మంచిది కాదు అనేది ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. గతంలో బాల్య వివాహాలు జరిగేవి, కానీ ఇప్పుడు బాల్య వివాహాలు నిషేధం, చెయ్యకూడదు, చట్ట విరుద్ధం కూడా. మరి ఇంత పగడ్బందీగా చట్టాలు ఉన్నప్పటికీ మరి మైనర్ బాలికలు గర్భం దాల్చడం అనేది పెరిగిపోవడం ఎందుకు? ఏ కారణం నుంచి పెరిగిపోతున్నాయి అని అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు. ఇక్కడ కూడా అంతే, ఆర్థికంగా బలంగా లేనందువల్ల, అలాగే విద్యను అభ్యసించకపోవడం వల్ల, అంటే అక్షరాస్యత లేకపోవడం, నిరక్షరాస్యత అనేది కారణం. మరొకటి సాంఘిక పరిస్థితులు. ఈ కారణంగా టీనేజర్స్ గర్భవతులు అవుతున్నారు. అంటే బాల్యంలోనే మ్యారేజ్ చేసేస్తున్నారు. తల్లిదండ్రులు మ్యారేజ్ చేసి ఆడపిల్లలు పంపించేస్తే పోతుంది కదా, మన బాధ్యత పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎర్లీ మ్యారేజ్ చేస్తున్నారు. ఆ కారణంగా పెరుగుతుంది. సో ఇక్కడ స్పెషల్ డ్రైవ్ చేయాలి. స్పెషల్ డ్రైవ్ చేయకపోతే కనుక వీళ్ళ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఒకవైపు ఏమో అభివృద్ధి చెందుతున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు, మరోవైపు ఏమో అసలు పెళ్ళిళ్ళకి పిల్లలు దొరకట్లేదు అనేది ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఇంకొక వైపు ఏమో పెళ్లి చేసుకున్నాం కానీ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఒకదానికి పొందం లేకుండా ఉంది. పెళ్లి చేసుకోవడానికేమో ఆడపిల్లలు దొరకట్లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు టీనేజర్స్ గర్భవతులు అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా మ్యాచ్ కావట్లేదు ఈ అంశాలకి. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వాలు అధ్యయనం చేస్తున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలోనే టీనేజర్స్ ఎక్కువగా గర్భవతులు అవుతున్నారు అనేది డేటా. ఆయా ప్రాంతాల్లో ఎలా ఉంది టీనేజర్స్ గర్భవతులు అవుతున్నటువంటి డేటా అనేది ఒకసారి చూద్దాం. ఇదిగో కలవర పెడుతున్నటువంటి టీనేజర్స్ ఇక్కడ చూడండి. యాక్చువల్గా 0 లక్షలు ఉండాలి, కానీ 2025-26లో 5% తగ్గించాలని బెంచ్ మార్క్గా పెట్టుకున్నారు. క్రమంగా 0కి తేవాలని భావించారు, కానీ బెంచ్ మార్క్ కంటే ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో మాత్రమే 3.98% టీనేజ్ ప్రెగ్నెన్సీ నమోదైంది. అంటే విశాఖ జిల్లాలో మాత్రం వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కంటే కూడా బాగుంది, తగ్గింది. మిగిలినటువంటి జిల్లాల్లో 5% నుంచి 12% మించి సమస్య ఉంది. అంటే 12% ఉందంటే సమస్య తీవ్రత 5%కి తగ్గించాలనుకున్నారు, కానీ అది కాస్త 12%కి రీచ్ అయిందని అంటే డబుల్ అయ్యింది. మిగిలిన జిల్లాల్లో 5% నుంచి 12% అయింది. అత్యధికంగా పల్నాడులో చూడండి, పల్నాడులో 14.94%, అంటే దాదాపుగా 15% టీనేజ్లోనే ప్రెగ్నెన్సీ అవుతున్నారు పల్నాడులో. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 13.50% టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదయ్యాయి. అంటే ఇది పల్నాడు, అలాగే రాయలసీమ ప్రాంతంలో. ఇక్కడ చూడండి డేటా ఇచ్చాం చూడండి.
ప్రమాదకరం ఏంటంటే 12 నుంచి 15 ప్రమాదకరం. ఇది నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు, పల్నాడు ఇవి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి ఈ జిల్లాలో. నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు, పల్నాడు. ఇక ఎక్కువ 10 నుంచి 12 ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్సాయి, నంద్యాల, రాయలసీమ ఏరియా మొత్తం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఎక్కువ 8 నుంచి 10 మధ్యలో అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు ఇక్కడ ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. మధ్యస్థంగా ఉండేది ఎక్కడంటే కోనసీమ జిల్లాలో అదిగా పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యము, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణ, అనకాపల్లి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ తక్కువ విశాఖపట్నం. సో ఓవరాల్గా చూస్తే కనుక మీకు కోస్తార్ అలాగే రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రెగ్నెన్సీ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య, టీనేజ్లో ప్రెగ్నెన్సీ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత, ఆర్థిక వెనుకబాటు, అలాగే బాల్య వివాహాలు పూర్తిస్థాయిలో అరికట్టలేకపోవడం, లైంగిక పునరుత్పత్తి, విద్యా ఆరోగ్య పరిరక్షణపై అవగాహన లేని, టీనేజ్ ప్రెగ్నెన్సీకి గురైనటువంటి వారు అబార్షన్లకు అర్హత లేని వారిని ఆశ్రయించడం, 9 నెలలు వచ్చినా కాన్పు కాకపోవడంతో సి సెక్షన్ సర్జరీలతో ప్రమాదకర పరిస్థితులు, తల్లి బిడ్డల్లో పోషకాహార లోపం, రక్తహీనత, తక్కువ బరువు సమస్యలు, బిడ్డ ఎదగకుండా ప్రసవించడం వల్ల శిశువు ఎదుగుదల లోపాలు, ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువైతే తట్టుకోలేకపోవడం, మరణాలు, ఇవన్నీ రుగ్మతలు. సో యాక్చువల్గా దీన్ని టీనేజ్లో మ్యారేజ్ అంటే బాల్య వివాహాలను అరికట్టడంలో వైఫల్యం చెందుతుంది. ఏది? ఆంధ్ర, రాయలసీమ ఎక్కువగా, మిగతా చోట్ల కూడా ఉంది, ఆ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి ఈ తాజా డేటా చెప్తుంది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దీని నుంచి బయటపడాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల డేటాను ఆయన అనలైజ్ చేస్తున్నారు. అనలైజ్ చేసి ఇలాంటి వాటిని లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రాబోయేటువంటి రోజుల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ తగ్గాలి అని అంటే ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.